హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 28వ తారీఖు బుధవారం. ఈరోజు మార్కెట్లో ఏంటంటే కొద్దిగా డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏమో కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక మీడియా ఎంటర్టైన్మెంట్ పిఎస్సి బ్యాంకుల్లో కొద్దిగా ఈరోజు స్ట్రెంత్ అనేది ఉండగా కన్స్యూమర్ గూడ్స్, కన్జంప్షన్, ఆటోమొబైల్, హెల్త్ కేర్ ఇండెక్స్లో కొద్దిగా స్ట్రాంగ్గానే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే కన్జ్యూమర్ గూడ్స్ అనేది కంటిన్యూస్గా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా గమనించండి, ఆ యొక్క సెక్టార్ నుంచి కొంత సెంటిమెంట్ అనేది వీక్గా ఉంది. ఇక ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ రెండు కూడా ఒక రకంగా లాస్ట్ మూమెంట్లో అయితే ప్యారలల్గా ట్రావెల్ అయ్యాయి. బట్ మార్నింగ్ అంతా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే ట్రేడ్ అయింది. ఎండ్ ఆఫ్ ద డేకి మనం చూసుకున్నట్లయితే 234 కంపెనీలు అడ్వాన్స్గా ఉండగా 267 కంపెనీలు డిక్లైన్లో ఉన్నాయి. స్లైట్గా కొద్దిగా వోలటాలిటీ అనేది కనిపిస్తుంది. అంటే కొంచెం బుల్లిష్ నుంచి బేరిష్ నుంచి బుల్లిష్కి జంపింగ్ అనేది జరుగుతున్నట్టు ఈ యొక్క ఇండికేషన్ చెప్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఇండియాకి సంబంధించిన పరిశీలన చేసినట్లయితే ఈరోజు 4 గంటలకి అండ్ 5 గంటలకి ఏంటంటే మనకి ఇండియాకి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షను, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షను, M3 మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. నేనైతే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇండివిజువల్ స్టాక్స్ RINL అనేది చూసినట్లయితే వీళ్ళు 200 కోట్ల రూపాయల విలువైన స్థలం అనేది అంటే ల్యాండ్ అనేది సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఈ కంపెనీ. సో దాని నుంచి కొద్దిగా బయటపడడానికి ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకున్నారు. అయితే ఇంతకుముందు 248 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాపర్టీని వీళ్ళు ఆల్రెడీ సేల్ చేశారు. బట్ అగైన్ అది సరిపోలేదన్నమాట. అయితే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ స్టేక్ ఉంది. ఎనీహౌ ఇక్కడ ఏదైతే అమౌంట్ అనేది వీళ్ళు సేల్ చేయడం ద్వారా వస్తుందో దీన్ని కంపెనీయే ఉంచి ఆ యొక్క ఆపరేషన్స్కి దానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా అన్న దానికి ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట. ఇన్ఫోఎడ్జ్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినాయి. ఏది Q4 రిజల్ట్స్ తర్వాత. Q4 అయితే బాగానే ఇచ్చింది, ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. బట్ స్టాక్ అయితే అండర్ ప్రెషర్లో ఉండిపోయింది. బ్రోకరేజ్ సంస్థలు మోతీలాల్ వాళ్ళు దీని మీద ఏంటంటే ప్రస్తుతం న్యూట్రల్ అనే ట్రాక్ ఇవ్వడం జరిగింది. అయితే టార్గెట్ ప్రైస్ అనేది 1350కి తగ్గించారు ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా. ఇప్పుడు పర్సంటేజ్ వైజ్గా చూసినట్లయితే 8% అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇంకా కిందకి టార్గెట్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది నెగిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇది వచ్చేసరికి దీని యొక్క టార్గెట్ అనేది 1700 రూపాయలకి ట్రిమ్ చేయడం జరిగింది. ఏది 1820 రూపాయల నుంచి. బట్ స్టిల్ వీళ్ళు బాయ్ రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక నోమరా వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ టార్గెట్ అనేది ప్రీవియస్గా 1702 అని చెప్పింది. ఈసారి 1670గా నిర్ణయించడం జరిగింది. ఎనీహౌ వీళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా టార్గెట్ అనేది తగ్గించినట్టు తెలుస్తూ ఉంది. ఐటీసీ స్టాకు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత నిన్నటి రోజున 3.2% పడిపోయింది. ఈ రోజు 3% అనేది పడిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే లార్జెస్ట్ వన్ ఆఫ్ ద ప్రమోటర్ బ్యాట్ అనమాట. వీళ్ళు 2.5% స్టేక్ అనేది ఈ కంపెనీలో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో టోటల్గా వర్త్ అనేది తీసుకున్నట్టయితే 12,100 కోట్లు వీళ్ళు బ్లాక్ డీల్ ద్వారా ఎగ్జిట్ అయినారని చెప్పేసి అర్థమవుతుంది. అందుకని స్టాక్ కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అరబిందో ఫార్మా షేర్స్ వచ్చేసరికి Q4 రిజల్ట్స్ తర్వాత పడిపోవడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థలు అయితే డిఫరెంట్ రేటింగ్ అనేది దీని మీద ఇచ్చాయి. గోల్డ్మ్యాన్ సాక్స్ ఈ కంపెనీ మీద బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 1275గా ఉంది. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 7% అనేది పైకి వెళ్తుందని చెప్పేసి దాని అర్థం. ఎట్ ద సేమ్ టైం సిటీ ఏంటంటే సెల్ రేటింగ్ అనేది ఇచ్చింది. వాళ్ళేమో గోల్డ్మ్యాన్ సాక్స్ బై ఇచ్చారు, వీళ్ళేమో సెల్ రేటింగ్ అనేది ఇచ్చారు. టార్గెట్ కూడా తగ్గించారు, 1100 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా కాంట్రాడిక్టరీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అయిన స్టాకు భారత డైనమిక్స్ డిఫెన్స్ సెక్టార్ నుంచి. అయితే ఈరోజు 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు నెట్ ప్రాఫిట్ కానీ మార్జిన్స్ కానీ అన్నింటిలో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదన్నమాట. అందుకని ప్రస్తుతం డిసప్పాయింట్మెంట్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. హీరో ఫిన్కార్ప్ వాళ్ళకి సెబీ అప్రూవల్ అయితే రావడం అనేది జరిగింది. వీళ్ళు 3668 కోట్ల రూపాయల IPO అనేది తీసుకురానున్నారు. అయితే దివం శర్మ గారు, ఈయన M&M ఫైనాన్షియల్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ డబుల్ డిజిట్ గ్రోత్ అనేది తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నారు. డబుల్ డిజిట్ అంటే 10% అంతకంటే ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏంటంటే అది ఎర్లీగా రాదు, కొద్దిగా స్లోగా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏమంటున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు అనేది కూడా తగ్గించడానికి ఆస్కారం అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు 11% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళకి 114 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది, ఎక్స్పోర్ట్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో 1 మంత్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ 51% గెయిన్ అయింది.
మార్కెట్ కండిషన్ అంత స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ అదానీ పోర్ట్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు దీని మీద బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ అనేది 15% అనేది పెరగడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్లో ఐటీఐ అనేది ఒక చిన్న కంపెనీయే, బట్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే గ్రోత్ ఉన్న కంపెనీ ఇది. ఓకే, సో ఎనీహౌ Q4 రిజల్ట్స్ తర్వాత ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది 10% దాకా పెరిగింది. బోష్కు 3M ఇండియా వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది Q4 రిజల్ట్స్ తర్వాత. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ కానించి ఎర్నింగ్స్, మార్జిన్స్, అంటే రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, మార్జిన్ 3 కూడా వీక్గా ఉన్నాయన్నమాట. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది. NMDC షేర్స్ వచ్చేసరికి 2% దాకా పడిపోవడం అనేది జరిగింది. వీళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ కంపారిజన్లో 22% అనేది పడిపోయింది. అందుకని స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది. Q4 రిజల్ట్స్ తర్వాత హిందూ కాపర్ షేర్స్ వచ్చేసరికి 5 months హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 50% ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం త్రివేణి ఇంజనీరింగ్, టెక్నో ఎలక్ట్రిక్ ఈ యొక్క షేర్స్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎవరో నిన్న టెక్నో ఎలక్ట్రిక్ గురించి అడిగారు లైవ్లో. ఎనీహౌ ఈరోజు అయితే మంచి మొమెంటంలో అప్ సైడ్ పైకి వెళ్ళాయి. ఇక ప్రీమియమ్స్ అనేది మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా పుట్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా రైజ్ అయినాయి మార్నింగ్. దాని తర్వాత అవి కూడా కరిగిపోవడం స్టార్ట్ చేసినాయి. బట్ ఈరోజు హెవీగా కాల్స్ అయితే బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే కాల్స్ యొక్క ప్రీమియమ్స్ బాగా పడిపోయినాయి. ఎఫ్ కోర్స్ మార్కెట్ అయితే బేరిష్గా లేదు, కానీ కొద్దిగా 2 రోజుల నుంచి కూడా ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది కదా, అందుకని ఆ ఇండియా విక్స్ అనేది కూల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మార్కెట్లో ప్రీమియమ్స్ అనేది చూడండి, ఇక్కడ పుట్టు ప్రీమియం పడిపోయింది అండ్ కాల్ ప్రీమియం కూడా పడిపోయింది. సో విక్స్ కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మార్కెట్ ప్యూర్ సైడ్ వేస్లో ఉంది అని ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రీమియం అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఈరోజు విషయానికి వచ్చేసరికి 0.3% డ్రాప్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.66 అనేది కనిపిస్తుంది. అంటే 1 కంటే తక్కువగా ఉందంటే స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అయితే రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి రోజున ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.8 చూపిస్తుంది. 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి స్లైట్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా బేరిష్ సెంటిమెంట్ ఉంది. బట్ యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ కూడా అదే చెప్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.61 అనేది చూపిస్తుంది. స్టిల్ మార్కెట్లో బైరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెలిగ్రామ్లో అయితే కొన్ని అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు ఒక పుట్టు తీసుకోవచ్చు అని చెప్పేసి 2:33 నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, అండ్ మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ప్రాబ్లమ్ మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా నేను అయితే అప్డేట్ చేశాను. ఇక్కడ నుంచి పెద్దగా వెళ్ళలేదు, 20 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇంట్రాడేలో 10 పాయింట్స్ 20 పాయింట్స్ అలాగా, విచ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీహౌ టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అండ్ పిన్ కూడా చేస్తాను కామెంట్లో చూడండి. ఇక అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో దగ్గర 2% నుంచి 3% దాకా ఇంట్రాడేలో డ్రాప్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే గత 2 రోజులుగా బుల్లిష్గా ఉంది. బట్ ఈరోజు ప్రస్తుతం ఏంటంటే 70 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో మనం ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అనే లాజిక్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ మనం చూడండి, మార్నింగ్ ఏం చేసిందంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, ఇది మనం ప్రీవియస్గా డిఫైన్ చేసుకున్నాం 24,855. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కిందకు వచ్చి చాలాసేపు కన్సోలిడేషన్ తీసుకుంది. 750 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే ప్రీమియమ్స్ కాల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పుట్టు ప్రీమియమ్స్ అప్పుడప్పుడు కొద్దిగా స్పైక్ అవుతూ వస్తూ ఉన్నాయి. బేసికల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుందో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ నేను ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మీకు వాయిస్ మెసేజ్ అనేది పంపించాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఏమనంటే రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగిందనుకోండి, ఆ యొక్క క్యాండిల్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుని, అంటే జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ అని కాకుండా ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని పుట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది, ఆ లైన్ బ్రేక్ డౌన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది మనకి కొద్దిగా అర్థమైందనమాట బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, ఇదేనండి లాజిక్. సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసామంటే దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే పైకి వెళ్ళే స్కోప్ అయితే కనిపించట్లేదు. ఏవి రైజింగ్లో కూడా సెల్లింగ్ అనేది జరిగింది, అందుకని నేను అది అప్డేట్ చేశాను. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో చూడండి ఇక్కడ 700 నుంచి 750 మధ్య మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి 24,668 దాకా వచ్చే అవకాశం ఉంది. ఏది రేపు రోజున ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగితే
ఇంకా కొద్దిగా వీక్గా వెళ్ళిందంటే 24,590 దాకా కూడా వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,750, ఎందుకంటే చాలా సపోర్ట్ ఉంది అక్కడ. బట్ బ్రేక్ అవడానికి కొద్దిగా ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మనకి అప్ సైడ్ వెళ్ళాలంటే 24,855 అనేది బ్రేక్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి 24,973. దాని తర్వాత ఎనదర్గా ఇక్కడ ఒక సప్లై ఉంది అరౌండ్ 25,050, 25,100 లెవెల్. ఇది కొంచెం హడిల్ లాగా ఉండే అవకాశం ఉంది టెంపరీగా. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి స్లైట్గా సైడ్ వేస్ యాక్టివిటీ డైలీలో చూడండి కొద్దిగా బెరిష్గానే ఉంది. బట్ అంత స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. పైకి వెళుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, కింద నుంచి పైకి వెళుతుంది. బట్ ఎనీహౌ 24,750 అనేది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇది కూడా గత 3 రోజుల నుంచి కూడా డోజీ ఫార్మేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 55,500 దగ్గర అయితే మల్టిపుల్ టైమ్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ అనేది తీసుకుంది. బట్ వీళ్ళైతే గివ్ అప్ ఇవ్వట్లేదు, స్లోగా ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నారు. సో ప్రాబబ్లీ ఏదన్నా బ్రేక్అవుట్ ప్లాన్ కూడా జరగవచ్చు అనమాట ఈ యొక్క వాలటైలిటీలో. సో ఈ లెవెల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి రేపటి రోజున, దెన్ మనకి 55,176, దాని తర్వాత 55,037, 54,937 ఇక్కడ దాకా అయితే రావడానికి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది కూడా రెసిస్టెన్సే. ఇది వచ్చేసరికి సపోర్టు. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి మనకి 80,504 దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం సెల్లింగ్ మోడ్లో ఉంది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు కొద్దిగా బుల్లిష్ మోడ్లో కనిపిస్తుంది. అండ్ నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఏది లైవ్లో ఇక్కడ బుల్లిష్గా కనిపిస్తుంది అని చెప్పేసి న్యాచురల్ గ్యాస్. బట్ ఈరోజు ఏమైందంటే డైరెక్ట్గా ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఒకవేళ నిన్న ఎవరైనా బై చేసుకుని ఉంటే ఓకే, లేదంటే ఏమైందంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అనేది జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అవుతుంది, మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ అనేది తగ్గుతుంది. బట్ విచిత్రమైన విషయం ఏంటంటే పోర్ట్ఫోలియో అనేది పెరుగుతుంది. సో పోర్ట్ఫోలియో పెరుగుతుందంటే మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో జాయిన్ అవుతాను. అండ్ మరోవర్ ఏంటంటే మన ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన టెలిగ్రామ్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో నచ్చితే ఒకవేళ తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.